సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో గెలవాలి అనుకోవడం అది కుట్ర అవుతుందా అంటూ ప్రశ్నిస్తున్నారు డీకే అరుణ. 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ఫెయిల్ అయింది, అందుకే సానుభూతి కోసం రేవంత్ ప్రయత్నిస్తున్నారు. టీవీ9తో చెప్పారు డీకే అరుణ. రేవంత్లో 3 నెలలకే అభద్రతా భావం కనిపిస్తోంది. కొడంగల్లో పర్యటించొద్దని చెప్పడానికి రేవంత్కు అధికారం లేదు. ఆ ప్రాంతంలో గొడవలు సృష్టించడానికి మాకు ఏం సంబంధం? పాలమూరు ప్రాజెక్టు సాధనలో రేవంత్ పాత్ర అసలు ఉందా అంటూ ప్రశ్నించారు డీకే అరుణ. ఇంకా ఆమె ఏమన్నారు? మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికల వేళ పాలమూరు పాలిటిక్స్ రసవతరంగా కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, గత కొన్ని రోజుల నుంచి చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్యలో మాట యుద్ధం కొనసాగుతుంది. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని కామెంట్స్ చేశారు మిమ్మల్ని ఉద్దేశించి. దీనికి సంబంధించి మీరేం సమాధానం చెప్పవచ్చు? రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో మొన్న కార్యకర్తల మీటింగ్ పెట్టుకున్నారు. వారు ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి. మాతృత్వం కల్లా నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి మాట్లాడుతున్నారు. నేను ఇప్పటికీ అనేక సార్లు చెప్పిన, జాతీయ ఉపాధ్యక్షులకి జాతీయ హోదాకు సంబంధం ఏందో వివరించాలి రేవంత్ రెడ్డి గారు అని. మరి జాతీయ హోదా గురించి ఏనాడైనా నోరు ఇప్పని రేవంత్ రెడ్డి గారు మరి ఓన్లీ పార్లమెంట్ ఎన్నికలప్పుడే పాలమూరు రంగారెడ్డి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? అంటే పాలమూరు రంగారెడ్డిని ప్రాజెక్టు గురించి సాధించిన దాంట్లో అసలు రేవంత్ రెడ్డికి పాత్ర ఏమైనా ఉన్నదా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సాధించిన దాంట్లో ఆ ప్రాజెక్టుకు సర్వే కోసం జీవో ఇప్పించి బీజం వేసింది నేనే. ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు? కొడంగల్లా తిరుగుతుంటే మాట్లాడుతున్నాడు. అరే నేను పార్లమెంటు అభ్యర్థినయ్యా బాబు, నేను పార్లమెంటు క్యాండిడేట్ని, భారతీయ జనతా పార్టీ నేను పార్లమెంటు క్యాండిడేట్ని. కొడంగల్కి వస్తుంది, కొడంగల్లా తిరుగుతుంది అంటే కొడంగల్లా తిరగొద్దా? పోటీ చేసేటోళ్ళు మీ అభ్యర్థి తిరుగుతలేడా? కల్వకుర్తికెళ్ళి వచ్చి మరిడా మీ అభ్యర్థి కల్వకుర్తికెళ్ళి వచ్చి మరి మా పార్లమెంట్ సెగ్మెంట్లో మొత్తం తిరుగుతున్నాడు. ఈ ప్రాంతం వాడు కాకపోయినా రాత్రులు తిరుగుతున్నాడని మాట్లాడుతున్నాడు. రాత్రులు ఏం తిరుగుతున్నారు? ఏం చేసిన రాత్రులు తిరిగి? ఏమన్నా కత్తులతోనే పొడుస్తామన్నామా, లేకుంటే తుపాకులతోనే కాలుస్తామన్నామా? నువ్వన్నా అంటివి, నువ్వు మాట్లాడితే బాంబుల్ని పెట్టుకొని మనం బాంబుల్ని తయారు చేస్తామని మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు. ఆయన గతంలో అక్కడ ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు ఆ గిపాకులు గొడవలు చేసింది రేవంత్ రెడ్డి గారు. మాకేం సంబంధం అండి ఆ ప్రాంతంలో గొడవలు సృష్టించడానికి? కానీ మాకేం సంబంధం? ఇంకొకటి ఏం మాట్లాడుతున్నాడు? కుట్ర బన్నుతుందని అంటున్నాడు. అంటే నా ఎలక్షన్లో నేను గెలుస్తా అనుకుంటే కుట్రనా అది? ఇప్పుడు నా ఎలక్షన్ ఇది, నేను పోటీ చేస్తున్నా, నేను గెలవాలనుకుంటే అది కుట్ర బన్నినట్లయితుంది. అంటే నేను పోటీ చేస్తూ వాళ్ళని గెలిపి ఇంకా పని చేస్తానా ఏమన్నా? రేవంత్ రెడ్డి గారు మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, గెలిచిండు. కుట్రలు బన్ని అట్లా గెలుస్తాయన? కుట్రలు బని గెలిచిండా? ఈరోజు ఆయన గెలిపించిండ్రు, ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఇంకా ఆయన నా మీద కుట్రలు బంద్ అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు. ఈరోజు ప్రజల లోపల 6 గ్యారెంటీల విషయంలో ఫెయిల్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ఈరోజు విఫలమైపోయి ప్రజలకు అందజేయలేక పొద్దుస్తమానము మళ్ళీ అదే పాత పాట పాడేటటువంటి మా మీద కుట్ర బన్నీనని ఒక సింపతి గెయిన్ చేసుకొని ఇంకా ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజల లోపల సానుభూతిని పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంకా మీకు సానుభూతి ఎందుకయా? కుర్చీలో కూర్చున్నారు కదా మీరు, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. మీకు సానుభూతి కోసం మాట్లాడడం చూస్తే నిజంగా మీకు అంత అభద్రతాభావం ఇప్పుడే వచ్చింది. 3 నెలలకే మీరు సింపతి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తన పైన మాట్లాడటానికి ఎలాంటి అంశాలు లేకపోవడంతోనే ఈ రకమైనటువంటి సానుభూతి కుట్రలు సీఎం రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారనేటువంటి అంశాన్ని డీకే అరుణ చెప్తున్నారు. ఈ ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేసిందే తానేనని కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ అంజితో శివకుమార్, టీవీ9 మహబూబ్నగర్ నుంచి.